అంటే 1/4/2022 నుంచి 31/3/2023 వరకు సోషల్ ఆడిట్ గురించి మన మండలంలో వర్క్స్ చేపట్టిన దాన్ని బట్టి ఆడిట్ జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం ప్రజావేదిక కార్యక్రమం అధ్యక్షత వహించిన మన మండల పరిషత్ అధ్యక్షులు మేడం గారికి, అలాగే డిఆర్డీఏ నుంచి వచ్చినటువంటి ఏపీడీ గారికి, అలాగే డిఆర్డీఏ అంబుడ్స్మెన్ గారికి, ఏఓ గారికి, అలాగే సిబ్బందికి, ఇక్కడ వచ్చినటువంటి హాజరైనటువంటి ముఖ్యంగా పత్రికా విలేకరు సోదరులకు, డిఆర్పీలకి, ఎస్ఆర్పీలకు, అలాగే ప్రజాప్రతినిధులకు, ఈజీఎస్ స్టాఫ్కి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మనకు సోషల్ ఆడిట్ అనేది మన మండలంలో జరిగింది. దానికి సంబంధించినటువంటి గత ఒక వారం 10 రోజులుగా మన డిఆర్పీలు, మన ఈజీఎస్ స్టాఫ్ మండలంలో జరుగుతున్నటువంటి పనుల గురించి వీళ్ళు చూడటం జరిగిందండి. అందులో భాగంగా ఈ ప్రజావేదిక అనేది ఈరోజు మనం ఏర్పాటు చేసినాము. ఇందులో మనకు 20 గ్రామ పంచాయతీలకు సంబంధించినది ఒక్కొక్క పంచాయతీ తరఫున మనకు ఇక్కడ వర్క్స్ని బట్టేసి చూసి చేస్తారండి. మీరు అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి అందరినీ కూడా నేను మరీ కోరుతున్నానండి. ఇప్పుడు మన సామాజిక తనిఖీ ప్రజావేదికకి అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసిన అడిషనల్ డిఆర్డీఓ గారికి, డివిఓ గారికి, ఏవిఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ గ్రామ పంచాయతీల నుండి విచ్చేసిన సర్పంచ్ గారులకి, ఎంపీటీసీ గారులకు, వార్డు మెంబర్లకి, ఈజీఎస్ సిబ్బందికి, ఉపాధి హామీ కూలీలకి, పత్రికా విలేకరులకి అందరికీ స్వాగతం అండి. మేము సోషల్ ఆడిట్ టీము మన ములకలపల్లి మండలానికి 7వ తారీఖు రావడం జరిగింది. 11వ తారీఖు నుండి 20 గ్రామ పంచాయతీలలో 10 టీములుగా డివైడ్ అయి సామాజిక తనిఖీలు అనేది నిర్వహించడం జరిగింది. గ్రామాలలో మనకి 1 ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు మొత్తం 5,27,51,000కు సంబంధించిన ఖర్చు పైన తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామాలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. అందులో భాగంగా పని వర్క్లను కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది, రికార్డ్స్ పరిశీలన చేయడం జరిగింది. ఈ 3 అంశాలను వెరిఫికేషన్ చేసిన దానిలో భాగంగా ఒక నివేదిక అనేది రాయడం జరిగింది. దీనికి సంబంధించి సామాజికానికి గుర్తించిన అంశాలని సర్పంచ్ గారుల సమక్షంలో అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. సామాజికానికి బృందం గుర్తించిన అంశాలకు సంబంధించి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వారు కూడా వివరణ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆ నివేదిక అనేది మనకు ప్రజావేదికలో సమర్పించడం జరుగుతుందండి. ముందస్తుగా చాపరాలపల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన నివేదిక చదవడం జరుగుతుంది. డిఆర్పి పద్మ గారు. మనకి 14 పనులు చేయడం జరిగింది. మనకి జారీ చేసిన జాబ్ కార్డులు వచ్చేసి 373 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. పనులు చేసిన జాబ్ కార్డులు వచ్చేసి 286 జాబ్ కార్డులు పనులు చేయడం జరిగింది సార్. ఇంకా హరితహార విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 5 వర్కేడీలలో పనులు చేయడం జరిగింది సార్. అందులో మనకి 5,000 మొక్కలు నాటడం జరిగింది 5 వర్కేడీలలో. ఇష్యూ నెంబర్ 5 సార్, పేజ్ నెంబర్ 3. ఇన్ఫర్మేషన్లో సార్ ఇక 6వ అంశం వచ్చేసి లేబర్ బడ్జెట్ సార్. పనిలో భాగంగా వెంకట్రావు సార్ జాబ్ కార్డ్ నెంబర్ వచ్చేసి 274. ఈయన 7 రోజులు పని చేయడం జరిగింది, కానీ సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 100 రోజులు పూర్తయినాయని రాసి పరిమాణం అనేది తగ్గించకుండానే పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్, తీసుకోవడం జరిగింది. 18వ అంశం సార్, రోల్ కాల్కి సంబంధించి రోల్ కాల్ చేయలేదు సార్. 2 మాస్టర్లలో టీఏ గారి ఉన్నాయి సార్, మిగిలిన
నెక్స్ట్ 19వ అంశం సార్, ఇది కూడా ఇన్ఫర్మేషన్ సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 20 అంశం కూడా ఇన్ఫర్మేషన్ సార్. 12, 13 కాలమ్స్ కొలతల పుస్తకాలలో రాయడం జరిగింది. నెక్స్ట్ 21వ అంశం సార్, సర్వైవల్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. దివాస్ అనేది నిర్వహించలేదు సార్. రిజిస్టర్ కూడా తనిఖీ బృందం వరకు చూపించి ₹9 నష్టపోవడం జరిగింది సార్. హాజరులు కలవు కానీ సంతకాలు హాజరులు కొట్టివేసి పేమెంట్ చేయనందున పనిచేసి ₹11,581 అనేవి నష్టపోవడం రాతపూర్వకంగా తనిఖీ బృందం వరకు ఇవ్వడం జరిగింది సార్. ఇందులో 12 రోజులు వేసినవి కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ 28వ అంశం సార్, ఇందులో ముగ్గురు హక్కుదారులు 36 పని దినాలు పనిచేసినట్లు సంతకాలు హాజరులు కలవు సార్. కానీ ఇట్టి సంతకాలన్నీ కూడా ఒక్కరే పెట్టడం జరిగింది సార్. అందుకు గాను ₹9,039 పేమెంట్ చేయడం జరిగింది. ఇటు విషిక మరియు డంపింగ్ షెడ్ నందు 450 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 300 లేవు సార్. ఇటు పనికి సంబంధించి 2 దశల ఫోటోలు చూపించడం జరిగింది సార్. పని యొక్క ఉద్దేశం నెరవేరింది. ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇక్కడ మనకి మొత్తం 2000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో మనకి వీళ్ళు చూపించిన పని ప్రదేశంలో 1826 మొక్కలు బ్రతికున్నాయి సార్. కాకపోతే వాస్తవంగా ఆ లొకేషన్లో రైతు ఈజీఎస్లో తెప్పించి రైతు మొక్కలు నాటుతున్నప్పటి ఫొటోస్ చూపించి రైతును వివరణ కోరగా తనిఖీ బృందం వారు చూపించిన ఫోటో వాస్తవమే, ఇక్కడే నాటిన మేము, మీకు చూపించిన పని ప్రదేశంలో మేము మొక్కలు నాటలేదని తనిఖీ బృందం వారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. అసలు వాస్తవంగా నాటిన పని ప్రదేశంలో మొక్కలు అనేవి లేవు సార్. పూర్తిగా చనిపోవడం జరిగింది. సార్ ఈ పనికి సంబంధించి ముందు నాటిన దగ్గర సార్ అయితే ఇటు విషయం డోర్ టు డోర్లో హక్కుదారులు వివరణ కోరగా మేము ఆదివారం రోజు పనులకు వెళ్ళలేదు, మామూలుగా వేరే రోజులలో పనులకు వెళ్ళినాం, ఆదివారం రోజు మేము పనులు చేయలేదని తనిఖీ బృందం వరకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. మొక్కలకు గాను ₹14 చొప్పున ₹294 అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అప్పుడు ఆ 150 వరకే ఫస్ట్ రైతుకు వచ్చాయి సార్. మిగిలిన తర్వాత క్యాజువాలిటీ తెచ్చుకున్నారు. అందువల్ల ఆయనకు మొక్కలు బతుకున్నాయి కాబట్టి 170 ఫీల్డ్లో కూడా ఉన్నాయి అదే సార్. కానీ అవి జూన్ 2023లో వేసుకున్నారు సార్. జూన్ అనేది ఫోటోస్ మొక్కలు సార్ రిప్లేస్మెంట్ చేసుకున్నారు. కానీ వచ్చేసి తన్నీరు నాగయ్య నుండి ఎస్సీ కాలనీ వరకు మొత్తం 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో మనకి 272 మొక్కలు మాత్రమే బ్రతికున్నాయి సార్. మిగిలిన 128 మొక్కలు అనేవి లేవు సార్. వీటికి సంబంధించి పిట్టింగ్ ప్లాంటింగ్ ఫొటోస్ అనేవి తనిఖీ బృందం వరకు చూపించడం జరిగింది సార్. 7 నెలలకు గాను 3600 మొక్కలకి ₹6480 మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో మనకి సెప్టెంబర్ 2022 నెలలో వర్షాకాలంలో కూడా వాటర్ ట్యాంకర్తో నీరు పోసినట్లుగా ₹720 పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించిన ఫొటోస్ అనేవి తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్.
ఒక నెలలో ట్యాంకర్తో ఎన్నిసార్లు నీరు పోసినారో ట్యాంకర్ డ్రిప్ షీట్స్కి సంబంధించి లాగ్బుక్ రిజిస్టర్ తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్. ఎటువంటి ఆధారం లేకుండానే వాటర్ ట్యాంకర్ పేమెంట్ చేసినట్లుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఇందుకు గాను ఈసీ గారు చెక్ మెజర్ చేశారు. పని యొక్క ఉద్దేశం నెరవేరింది సార్. నెక్స్ట్ 36వ అంశం సార్. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి తనిఖీ బృందం వరకు రికార్డు ఇవ్వలేదు సార్. అందులో వేతనాలు వచ్చేసి 1540 హాఫ్ ఇయర్ వరకు. వివరణ కోరగా మేటు దిద్దారని తెలపడం జరిగింది సార్. మేటు కూడా నేనే దిద్దానని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ పాత గంగారం జీపీ ముగ్గురు హక్కుదారులు జాబ్ కార్డులో పేరు లేని కారణంగా పని చేయలేకపోతున్నామని తెలపడం జరిగింది సార్. దరఖాస్తు చేసి పని చేసినట్లు హాజరులు సంతకాలు కలవు కానీ సిఓ గారు పేమెంట్ చేయనందున పని చేసి 878 రూపాయలు అనేవి నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 15వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్కి సంబంధించి నెక్స్ట్ 16వ అంశం సార్. వేతన రసీదులు ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డ్ నెంబర్ 125 సార్. ఎడమ నాగమణి. జాబ్ కార్డ్ నెంబరు 184 సార్. వీరి ఇద్దరు భార్యాభర్తలు సార్. ఒకే కుటుంబానికి బహుళ జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్. అయితే డోర్ టు డోర్లో మా ఇద్దరికి ఒకే బుక్ కావాలి, మేము వేరువేరుగా ఉండమని తనిఖీ మొక్కలు వచ్చేసి 130 మొక్కలు ఉన్నాయి సార్. 70 మొక్కలు అనేవి లేవు సార్ పని ప్రదేశంలో. సంరక్షణ ఖర్చులు ఇవ్వడం జరిగింది. ఈసీ గారు చెక్ మెజర్ చేశారు. పని యొక్క ఉద్దేశం నెరవేరింది సార్. నెక్స్ట్ 32వ అంశం సార్. 5 వర్కేడీలలో 8 మంది హక్కుదారులు 62 పని దినాలు వాస్తవంగా పనిచేయడం జరిగింది సార్. ఒక్కొక్క రోజు మొత్తం పని దినాల వద్ద అదనంగా వేయడంతో అంటే 73 వేయడంతో 11 రోజులకు గాను 1885 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో ఒకటి 3 రోజులు వర్క్ చేస్తే సిఓ గారు 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. రిమైనింగ్ మొత్తం ఇవ్వలేదు సార్. ప్రదేశంలో 670 మొక్కలు బ్రతికున్నాయి సార్. కానీ వీటికి సంబంధించిన ఫొటోస్ చూపించలేదు సార్. 7 నెలలకు గాను 8400 మొక్కలకి 10,886 రూపాయలు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. సెప్టెంబర్ 2022 నెలలో మనకి వర్షాకాలంలో కూడా వాటర్ ట్యాంకర్తో నీరు పోసినట్లుగా 1008 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ట్యాంకర్తో నీరు పోసిన ఫోటోలు తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్. ఒక నెలలో ట్యాంకర్తో ఎన్నిసార్లు నీరు పోసినరో ట్యాంకర్ స్ట్రిప్ షీట్ చూపించలేదు. లాగ్ బుక్ రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ఎటువంటి ఆధారం లేకుండానే వాటర్ ట్యాంకర్ పేమెంట్ చేసినట్లుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేశారు. పని యొక్క ఉద్దేశం నెరవేరింది. జరిగింది సార్.
క్వాంటిటీ అనేది డిడక్షన్ చేయడం జరిగింది సార్. అనేది నిర్వహించలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది సార్. వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్. 5 రిజిస్టర్లు అనేవి అప్డేషన్లో ఉన్నాయి సార్. ఫిర్యాదుల రిజిస్టర్కు సంబంధించి 2022లో నిర్వహించలేదు, 2023లో ఉంది సార్. 12-13 కాలమ్స్ నిర్వహించారు. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించారు. చెందిన వారై ఉండి తండ్రి కొడుకులకు వేర్వేరు జాబ్ కార్డ్స్ కలిగి ఉన్నారని తనిఖీ బృందం గుర్తించింది సార్. కలిసి ఉండగా ఏర్పాటు చేయలేదు సార్. సీడ్స్ పేమెంట్ సార్ అది. సీడ్ పేమెంట్ సాయికి హలో హలో ఎలాంటి బాధలు వస్తుంది దయచేసి. అది మీరు కష్టపడేది మీరు, బాధ్యత మీది. పోతే 100% బాధ్యత మీదే. దొరకలేదేంటి? బాధ్యలేదా? దొరకలేదని మాట వస్తుంది. దొరకలేదంటే మీరు అక్కడ పని చేయాలి. మొక్కలకు సంబంధించి రైన్ సీజర్ సెప్టెంబర్ నెలలో వార్నింగ్ చేసినట్లుగా మెటీరియల్ పేమెంట్ 720 రూపాయలు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఫొటోస్ కానీ ల్యాబ్ బుక్ రిజిస్టర్ కానీ నిర్వహించలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండానే 720 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 సార్. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి సార్ వేతనాలుగా 2570 రూపాయలు గాను, సామాగ్రిగా 5,13,168 రూపాయలు గాను, మొత్తం 5,10,599 రూపాయలు అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. రికార్డు జరిగింది సార్. గ్రామ సభ అనంతరం జాబ్ కార్డు అనేది ఇప్పించడం జరిగింది సార్. ఇచ్చారు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. పాలెం బద్రీనాథ్ అనే హక్కుదారుడు తమకు జాబ్ కార్డులో పేరు లేనందున ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నామని జాబ్ కార్డులో పేరు నమోదు చేసుకోగలరని తనిఖీ బృందాన్ని కోరడం జరిగింది సార్. జాబ్ కార్డు కూడా గ్రామ సభ అనంతరం ఇప్పించడం జరిగింది. ఏంటి పట్టుబెట్టమ్మా? మరి ఎవరు బాధ్యత చెప్పకపోతే ఆడిట్ ఎవరికైనా ఉండాలి. ముందు ఆడిట్ వరకు నెక్స్ట్ కార్డ్స్ డిలీట్ చేపిస్తామని గ్రామ సభలో తెలిపారు సార్. ఒక రోజు చేసేది 27 ఇష్యూ సార్. సిటిజన్ చాట్ బోర్డు ఏర్పాటు చేయవలసి ఉండగా ఏర్పాటు చేయలేదు సార్. తీసుకో ఇష్యూ నెంబర్ 29 సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. నర్సరీ పనులకు సంబంధించి బిల్స్ కానీ ఓచర్స్ కానీ
రిజిస్టర్లు కానీ నిర్వహించలేదు. అటు రిజిస్టర్స్ తనిఖీ బృందానికి ఇవి చూపించలేదు సార్. యాభై 9 రోజులుగా ఎక్కువగా లెక్కించి రాయడం వల్ల హక్కుదారులు పనిచేసి 1038 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది సార్. 12 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ల సంతకాల హాజరులు కలవు సార్. 100 రోజులు పూర్తి అయినాయి అని రాయడం వలన హక్కుదారులు 12 రోజులు పనిచేసి 1613 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. చెప్పారు సార్ కూలీలను. డిమాండ్ ఫామ్స్ ఇచ్చారు సార్, నో డిమాండ్ ఫామ్స్ ఇవ్వలేదు సార్. 12వ ఇష్యూ సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్, రిజిస్టర్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో డిమాండ్ రిజిస్టర్ చూపించారు కానీ సార్ అప్డేషన్ చేయలేదు 9 నెలలు. పనుల రిజిస్టర్ ఇవ్వలేదు సార్, ఓపెన్ ఫారంలో చూపిస్తానన్నారు సార్. 15వ ఇష్యూ సార్, 3 టైప్స్ ఫొటోస్ నిర్వహించారు సార్. 16వ ఇష్యూ సార్, 29 వర్క్ ఫైల్స్ అనేవి 29 ఇచ్చారు సార్, 2 వర్క్ ఫైల్స్ 17వ ఇష్యూ సార్, 12-13 కాలాలు నిర్వహించారు సార్. ఓకే. ఇష్యూ నెంబర్ 20, 5గురు ఒక్కొక్క రోజు అనగా 5 రోజులకు గాను 740 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సార్ ఇది కాలువలకు సంబంధించి సార్. జీపీ కంప్లీట్ సార్. ఓకే. నెక్స్ట్ జీపీ వేపకోయ రామవరం సార్. సార్ 21వ ఇష్యూ సార్, 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు సార్. 22వ ఇష్యూ సార్, సర్వైవల్ రిజిస్టర్స్ నిర్వహించారు సార్. 24వ ఇష్యూ సార్, సిటిజన్ చార్టర్ నిర్వహించలేదు సార్. సార్ డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు సార్, కానీ గ్రామ సభలో నో డిమాండ్ అనేది చూపించారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, వేతనాల రసీదులు పంపిణీ చేయట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, 7 రకాల రిజిస్టర్లు అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించారు సార్, ఒక రకం ఫోటో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఒకటే కుటుంబంలో సార్ 2 జాబ్ కార్డులు అనేవి ఉన్నవి సార్ భార్య భర్తలకు. పుస్తకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్, 132 రూపాయలు.
సార్ దీనికి సంబంధించి సార్ లాగ్ బుక్ కూడా మెయింటైన్ చేయలేదు సార్. రైనీ సీజన్లో వాటరింగ్ చేసినట్టు మాకు ఫోటోలు కూడా నిర్వహించలేదు సార్. లాస్ట్ సార్ 26 సార్ 26 సార్ మనకు ఎంబీలో రికార్డ్ చేసింది సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. సార్ ఎంబీలో రికార్డ్ చేసింది 30 సార్. మనకు మేము క్యాలిక్యులేషన్ చేసే దాంట్లో సార్ 60 వచ్చింది సార్. కానీ 30 తక్కువ రావడం జరిగింది సార్. చెరువుల పూడిక సార్ రాలేదు సార్. గ్రామ సభకు తనిఖీ బృందం వారికి రికార్డు ఇవ్వలేదు సార్. మాస్టర్ ఇష్యూ నెంబర్ 28 సార్. మాస్టర్ ముగిసిన తర్వాత సార్ సంతకాలు హాజరులు పెట్టి పేమెంట్ చేయడం జరిగింది సార్. 1439 రూపాయలు సార్. నోట్ ఏం రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. వేతనాల రసీదులు పంపిణీ చేయట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. వర్క్ ఫైల్ మెయింటైన్ చేశారు సార్. రైతు కూలీల సంతకాలు నిర్వహిస్తున్నారు సార్. అధికారుల రోల్ కాల్ అనేది లేదు సార్. ఈసీ గారి చెక్ మేజర్ ఉంది సార్. 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించారు సార్. గ్రామ సభలో సార్ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఎస్ఎంసీ అవును సార్. 250 రూపాయలు సార్. పంచాయత్ రాజ్ సార్. 2 వర్కర్లకు సంబంధించి సార్ మనకు వేజ్ వచ్చేసి 3,320 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 8,75,539 రూపాయలు సార్. మొత్తం వచ్చేసి 8,75,859 రూపాయలు. తనిఖీ బృందం వారికి రికార్డు ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం అయితే సార్. థ్యాంక్ యూ సార్. పొగళ్ళపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి సెక్రటరీ గారు. పొగళ్ళపల్లి సెక్రటరీ గారు ఏం చేస్తారు? చూపెడతారు.
పొగలపల్లి గ్రామ పంచాయతీ నుండి సార్ ఆరు మంది హక్కుదారులు సార్ జాబ్ కార్డు లేనందున పనికి పోవడం లేదని తెలిపారు సార్ తనిఖీ బృందానికి. రెండు మంది హక్కుదారులు. ఇష్యూ నెంబర్ 17 సార్. 3 దశల పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా 2 దశల ఫోటోలు నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఈసీ గారు చెక్ మెజర్ నిర్వహిస్తున్నారు సార్. 4 రోజులకు గాను 608 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు చేసే కాలంలో అందుబాటులో లేరని రాశారు సార్. సంతకం చేసే కాలంలో వివిధ వర్క్ ఐడి చాలా నేరం వచ్చి 26 ఆబ్సెంట్ సార్. అట్టి మొత్తం వచ్చేసి 558 రూపాయలు సార్. నెక్స్ట్ ఇష్యూ వచ్చి సార్ 10 సార్. జాబ్ కార్డులో సార్ 5 మంది అసలు పేర్లు తప్పుగా పడ్డాయి సార్. 5 మంది హక్కుదారుల పేర్లు. ఇష్యూ నెంబర్ 11 సార్. ఒకే జాబ్ కాడికి 2 కుటుంబాలు యాడ్ అయ్యాయి సార్. అన్నారానికి సంబంధించింది వేముకుంటలో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డ్ నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 14 ప్లేసిప్స్ నిర్వహించట్లేదు సార్. 7 రిజిస్టర్ సార్. ఇష్యూ నెంబర్ 15 డిమాండ్ రిజిస్టర్ లేదు సార్. సుస్థిర ఆస్తుల సంబంధించిన రిజిస్టర్ కూడా నిర్వహించట్లేదు సార్. 2 ఎవరు చేయాలా? ఇష్యూ నెంబర్ 27 సార్. మస్టర్లో కొట్టివేతలు సార్. వాళ్ళేం చెప్తారు? ఇష్యూ నెంబర్ 31 సార్. కానీ పని చేసిన కాలంలో పని దినాలు 28 రోజులకు ఎక్కువగా అంటే అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అట్టి మొత్తం వచ్చేసి 1818 రూపాయలు. క్వాంటిటీ పెరగలే కానీ సార్ రేస్ పెరిగి సార్. ఏటి మిస్టేక్ అయితే మీకే పడుతుంది. ఏటీఎం అంటే మీకే పడుతుంది. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ ఇందులో లేవు సార్.
ఇష్యూ నెంబర్ 14 సార్, డిమాండ్ రిజిస్టర్ ఉంది సార్, కానీ అప్డేషన్ లేదు సార్. పనులకు సంబంధించి రిజిస్టర్ లేదు సార్. మిగతా రిజిస్టర్స్ అనేది అప్డేషన్ లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 18 సార్, రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఈసీ గారు ఎంబుకునందు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 12-13 కాలాల్లో రాస్తారు. ఇష్యూ నెంబర్ 21 సార్, మొక్కలకు సంబంధించి సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నందు కంప్లీట్ అయిపోయింది. బోర్డు పెట్టబడి అమౌంట్ అలా ఉంది. సార్ ఇష్యూ నెంబర్ 31 సార్, వర్క్ నేమ్ ఫిష్ బ్రీడింగ్ కొంట సార్, జాబ్ కార్డ్ నెంబర్ 7006 సార్. ప్రదీప్ కుమార్ అనే హక్కుదారు సార్. 6 రోజులకు ఆధార్లు ఉన్నాయి సార్, మిగతా 6 రోజులు ఆబ్సెంట్లు ఉన్నాయి సార్. కానీ ఆబ్సెంట్ ఉన్న 6 రోజులకు ఆధార్లు వేసి 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 రోజులకు గాను 725 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, వారాంతరపు వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, పనుల రిజిస్టర్ అనేది లేదు సార్. 16 సార్, వర్క్ ఫైల్ అనేది నిర్వహణ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, కొలతల పుస్తకంలో రైతుల సంతకాలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, రోల్ కాల్ అనేది లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంబుక్ నందు ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 12 సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నందు వివిధ వర్క్ ఐడీలు 8 వర్క్ ఐడీలలో 5329 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వీటిని తనిఖీ బృందం పరిశీలించగా 5238 మొక్కలు బ్రతికి ఉండడం సార్. మిగతా 91 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ ఇష్యూ నెంబర్ 25 సార్, వర్క్ ఐడి 95954 సార్, వర్క్ నేమ్ నర్సరీ సార్. ఈ పని నందు జాబ్ కార్డ్ నెంబర్ 18011 ముఖ్య సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, ఫైనాన్షియల్ ఇయర్ 22-23 సంవత్సరంలో ఎల్డీపీ పనులకు సంబంధించి 4 వర్క్ ఐడీలకు సార్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ నిర్వహించలేదు సార్. కేవలం ఎస్టిమేషన్ వేసి పని జరిపించినట్లు గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, ల్యాండ్ లెవెలింగ్ సార్, 10180-125. సార్ ఇక్కడ జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ చేయమని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. గ్రామ సభలో జాబ్ కార్డులో పేరు నమోదు చేయిస్తానని చెప్పేసి తెలపడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నెంబర్ 4008 సార్, మాకు డిమాండ్ పెట్టే క్రమంలో డెత్ అని రావడం జరుగుతుంది, నాకు పని కల్పించట్లేదని చెప్పేసి తెలపడం జరిగింది సార్. పన్నెండు మంది కూలీలు సార్ ఇక్కడ 69 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో ఆధార్లు సంతకాలు ఉన్నాయి సార్. కానీ సిఓ గారు పేమెంట్ చేయకపోవడం వలన 17,474 రూపాయలు కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఎంఐ ట్యాంక్ ప్రోగ్రెసే కాకపోతే ఆ మిగిలిన కూలీలకి అమౌంట్ అనేది వెళ్ళిపోయింది సార్.
32 సార్. 33 సార్. ఇక్కడ వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టాలి సార్. ఇవి అట్నించినట్టుగా గుర్తించడం జరిగింది సార్, పెట్టినట్లుగా సంబంధం సార్. ఒత్తిడి వలన చూసుకోలేకపోయామని ఇక మీదట ఇలాంటి జరగకుండా చూసుకుంటామని మేట్లను పిఎస్లు గ్రామ సభలో తెలిపారు సార్. మేట్లకు సంబంధించి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి మాస్టర్లలో సంతకాలు అనేది లేవు సార్. ఒక వర్క్ ఐడి సంబంధించి చెక్ మేజర్ లేదు సార్. మిగిలిన 3 వర్క్ ఐడి సంబంధించి పాస్ ఆర్డర్ లేదు. అంటే వాళ్ళు అమౌంట్ అది రాశారు కానీ దాంట్లో ఎంపీడీఓ గారి సంతకాలు ఏపీఓ గారి సంతకాలు అనేది కంపల్సరీ ఉండాలి. పాస్ ఆర్డర్ ఓన్లీ మ్యాటర్ మాత్రమే రాయడం జరిగింది ఎఫ్టీఓ నెంబర్స్కి. నేను అదే చెప్తున్నా సార్, పాస్ ఆర్డర్ అమౌంట్ ఎఫ్టీఓ నెంబర్ రాశారు కానీ మనకు అది రాస్తే కాదు, దానిపైన సిగ్నేచర్స్ ఉంటేనే మనకు అది పాస్ ఆర్డర్ కిందకి వస్తుంది. రాసినామంటున్నారు, నేను కూడా రాసిరానే చెప్తున్నా. ఎఫ్టీఓ నెంబరు అమౌంట్ అవి డేట్లు రాశారు సార్. కాకపోతే దాని మీద ఏంటంటే మనకు అప్పుడే వద్దని పెట్టాను సార్. ఆశా వర్కర్ అందరిని కూడా బంద్ చేశారు, జాబ్ కార్డు తీసేసారు. సార్ అక్కడ జరిగింది ఏంటంటే మేట్ ఏం చెప్పాడంటే హార్టికల్చర్కి సంబంధించి మొక్క 120 రూపాయలు ఉంది కదా సార్, అది సంబంధించి మాత్రమే నేను ఆ రైతుకి ఇప్పించామని చెప్పేసి అన్నారు. అది తర్వాత కూడా మళ్ళీ 3 వారాలకు సంబంధించి ఎంఐ ట్యాంక్లో వర్క్ చేసినట్టుగా మళ్ళీ మస్టర్ రాశారు.